తాను భారతీయుడినే అని నిరూపించుకోవడానికి ఓ వ్యక్తి తన తాత సమాధిలో ఉన్న మట్టిని దవ్వుకొని రావాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, చాలా స్ట్రిక్ట్గా అమలు అవుతుంది కదా. సర్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఓటర్ల రివ్యూ, అంటే సమగ్ర రివ్యూ, మొత్తం తప్పులు ఒప్పులు తీసేసి పటిష్టంగా ఓటర్ జాబితా తయారు చేయడం. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రతి పౌరుడు వాళ్ళ పౌరసత్వ నిర్ధారణ చేసుకోవాలి. ఈ పౌరసత్వ నిరూపణ టైంలో అక్కడున్న మాల్దా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మాల్దాలో ఉండే సలాక్ అనే వ్యక్తి తన పౌరసత్వ నిరూపణ చేసుకోవడం కోసం పోయిన ప్రతిసారి అధికారులు అడిగిన పేపర్లన్నీ తీసుకెళ్లి సబ్మిట్ చేస్తున్నారు. అయినా కూడా మళ్ళోసారి ఎంక్వైరీకి రమ్మని చెప్పి పిలుపు వచ్చింది. దాంతో ఇక విసుగొచ్చి ఏం చేసిండంటే వాళ్ళ తాత సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని దొవ్వి అందులో వాళ్ళ తాత అవశేషాలు ఉన్న మట్టిని తీసుకొని అధికారుల దగ్గరికి పోయిండు. ఇంకా మీకు నా మీద అనుమానం ఉంటే ఈ మట్టిని DNA టెస్ట్ చేసుకోండి, ఈ DNA టెస్ట్ ద్వారా నేను భారతీయుడినా లేదంటే బంగ్లాదేశుడినా అని మీరే నిర్ధారించుకోండి, అప్పుడు నేను మీరు వెళ్ళిపోమంటే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతా అని చెప్పి అధికారులకు ఒక సవాల్ విసిరిండు. అధికారులు మాత్రం ఇది మా డ్యూటీ, మేము చేయాల్సిందే అని చెప్పి కుండబద్దలు కొడుతున్నారు.